కుబేరా. ఈ సినిమా యొక్క డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన కొన్ని సినిమాల్ని ప్రొడ్యూస్ చేశారు. అంటే ఆయన ఒక క్యాపిటలిస్ట్. కుబేరా సినిమా యొక్క ప్రొడ్యూసరు సునీల్ నారంగ్. ఆయన ఒక క్యాపిటలిస్ట్. ఈ సినిమాలో నటించిన ముఖ్య పాత్ర పోషించిన నాగార్జున గారు. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అంటే ఆయన ఒక పెద్ద క్యాపిటలిస్ట్. ఇందులో నటించిన వాళ్ళందరూ కూడా క్యాపిటలిస్టులే. ఎందుకంటే అందరూ కూడా పెట్టుబడిదారులే. వీళ్ళందరూ కలిసి క్యాపిటలిజం అనేది ఒక పెద్ద ఈవిలు, కాబట్టి మీరు క్యాపిటలిజాన్ని వదిలేసి కమ్యూనిజంలోకి వచ్చి డబ్బులు అవి ఏమీ లేకుండా ప్రశాంతంగా బతకండి అని చెప్తున్నారు మనకి. అది సాధ్యమయ్యే పనేనా? సినిమాల వరకు వర్తించొచ్చేమో, కానీ రియల్ లైఫ్లోకి వచ్చినప్పుడు క్యాపిటలిజం కానీ కమ్యూనిజం కానీ ఏదైనా సరే మన ఎదుగుదలకు ఉపయోగపడినంత వరకు ఏ సిద్ధాంతమైనా వేస్టే అన్నది నా అభిప్రాయం. నేను ఖచ్చితంగా అంగీకరిస్తున్నాను. క్యాపిటలిజంలో చాలా తప్పులు ఉంటాయి. పవర్ఫుల్ పీపుల్, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టులు కానీ వ్యవస్థలు కానీ అన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి. అలాగని కమ్యూనిజానికి వెళ్ళిపోదామా?